హాయ్ అండి, ఈరోజు రెసిపీ ఉల్లి సమోసా. ఈ ఉల్లి సమోసాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి వీడియోలో చూద్దాము. ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఉల్లి సమోసాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకు బయట దొరికే ఉల్లి సమోసాని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం కొన్ని ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. క్యారెట్ తురుము కొద్దిగా, కొత్తిమీరని, పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఆ పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదాని వేసుకోవాలండి. 1 కప్పు మైదా తీసుకున్నాను. ఆ మైదాలో కొంచెం ఆయిల్ వేసుకోండి. వేడి చేసి వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. కొంచెం సాల్ట్, ఆ పిండికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇట్లా మొత్తం మిక్స్ అయ్యాక కొద్ది వాటర్ వేసుకొని మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ముద్దని బాగా కలుపుతూ మన పూరీకి ఎలాగైతే ముద్దని ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకొని పైన కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఈ విధంగా ఆయిల్ రాస్తే ముద్ద అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీరను వేసుకోవాలి. వేసుకున్నాక ఇది సోంపండి, ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. సాల్ట్ ఒక 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. కారం పొడి ఒక 1 స్పూను. కారం తక్కువే పడుతుంది, పచ్చిమిర్చిని మనం కట్ చేసి వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా ఒక 1/2 టీ. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మొత్తము ఆ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్నాక ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ మైదా వేసుకోండి. మైదాని కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అలా కొద్ది వాటర్ వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇవి సమోసాలు అంటించుకోవడానికండి పేస్ట్. ఇలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ముద్దని, ఆ ముద్దని మరొకసారి చేతితో మ్యాష్ చేయండి బాగా. ఈ విధంగా కలుపుకున్నాక మనం ఇలాగ ముద్దను బాగా కలుపుకోవాలండి. అప్పుడు మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. దాన్ని ఒకటే సైజు చేసుకోండి. ఒకటే సైజు చేసుకుంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఒకే సైజులో వస్తాయి. ఇలా ఉండలు చుట్టుకున్నాక వీటిని మనం ఒత్తుకోవాలండి. చాలా పలచగా ఒత్తుకోండి. ఇవి మాత్రం పలచగా ఒత్తుకోవాలండి. పలచగా చేసుకుంటే మనకి సమోసా అనేది బాగా వస్తుంది. ఇలా పలచగా ఒత్తుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోండి. అన్నిటినీ ఈ విధంగా చేసుకోండి. మనకి ఎన్నైతే ముద్దలు ఉన్నాయో అన్ని ముద్దలు ఇలా ఒత్తుకున్నాక మనం పెనం మీద కాల్చుకోవాలి వీటిని. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఒక లైట్గా కాల్చుకోవాలండి. మొత్తం ఎక్కువ కాల్చకూడదు. 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. ఈ విధంగా కాలితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి. అన్నిటినీ అదే విధంగా కాల్చుకోవాలి. అవన్నీ కాల్చుకున్నాక ఒక లైన్లో పెట్టుకోండి. వీటన్నిటిని
ఒక లైన్గా పెట్టుకొని చుట్టూ మనం స్క్వేర్ టైప్లో కట్ చేసుకోవాలండి. ఇలా చుట్టూ ఎడ్జెస్ తీసుకోవాలి. ఇలా చాక్తోనైనా లేదా కట్టర్తోనైనా ఈ విధంగా ఎడ్జెస్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇవి సెంటర్ కట్ చేసుకోండి. ఇలా సెంటర్ కట్ చేసుకున్నాక చూడండి, మనకి ఇలా పలచగా చేసుకుంటే ఈ విధంగా పొరల్లా వస్తాయండి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. మెత్తగా ఉంటాయి, లేకపోతే డ్రై అయిపోతాయి ఇవి. ఈ మిగిలిన ఎడ్జెస్ని కూడా మనం ఆయిల్లో వేపుకోవచ్చు. చిప్స్ లాగా రెడీ చేసుకోవచ్చు. వేపి కారం జరుపుకుంటే చిప్స్ లాగా రెడీ అవుతాయండి, వేస్ట్గా పడేయకుండా. మనం కలిపి పెట్టుకున్న కూరని ఒకసారి కలుపుకోండి స్పూన్తో. కలుపుకున్నాక మనం లిక్విడ్ని కూడా కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా తీసి సెంటర్కి ఫోల్డింగ్ చేయాలి. సెంటర్ ఫోల్డింగ్ చేసి అక్కడ ఫింగర్ పెట్టి కొంచెం సైడ్కి ఇలా చేసుకోండి, ఎల్ షేప్ లాగా చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న మైదా లిక్విడ్ని అక్కడ పూసుకోవాలండి, రాయాలి. రాసి ఇలా మన వీడియోలో చూపించినట్టుగా అతికించుకోవాలి. చూడండి ఇలా సమోసాగా షేప్ అనేది వచ్చింది. మధ్యలో మనం ఈ కూరని ఫిల్ చేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న కూరని ఈ విధంగా ఫిల్ చేసుకున్నాక కొంచెం ఎడ్జెస్కి ఆ మైదాని రాసాక మనం గట్టిగా ప్రెస్ చేయాలండి. ఇలా అంటించుకోవాలి. కూర బయటికి రాకుండా అంటించుకోండి. ఇది కొంచెం చేసిన వెంటనే వేయించకండి. ఒక ప్లేట్లో అన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాక వేయించుకోండి. ఇలా సెంటర్ ఫోల్డ్ చేసి ఆ సెంటర్ నుంచి కొంచెం క్రాస్గా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ అక్కడ మైదా ముద్ద మనం రాసి మళ్ళీ ఫోల్డ్ చేసి ఈ విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం ఆరాక వేయించుకోండి. ఆరితే ఇవి విడిపోకుండా ఉంటాయి ఆయిల్లో. ఎడ్జెస్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఆ మైదా ముద్దని అంటించుకోండి, కూర బయటకు రాకుండా ఉంటుంది. అలా చిన్న గ్యాప్ ఏదైనా వస్తే ఆ మైదా ముద్దని రాసుకోవాలండి. ఇవన్నీ అన్ని సమోసాలు ప్రిపేర్ అయిపోయేవి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకోసం స్టవ్ పై కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం రెడీ చేసిన సమోసాలన్నీ అందులో వేసుకోవాలండి. మరి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేస్తే పొంగిపోతాయి. అందుకోసం కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇవి పచ్చిమిర్చి ఇవి డాట్స్ పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే ఆయిల్లో వేసేటప్పుడు పేలుతాయి.
చాక్తో చిన్న చిన్న డాట్స్ పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిపై కొంచెం ఉప్పు జల్లి ఈ సమోసాతో సర్వ్ చేసి చాలా బాగుంటుంది. చూడండి రెడీ అయిపోయింది ఉల్లి సమోసా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.